ఇక హైదరాబాద్లో వరుస దోపిడీలు హత్యలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్స్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా వేటాడుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యని హత్య చేసిన ఘటన మరొక ముందే తాజాగా జవహర్ నగర్లో ప్రొఫెసర్ దంపతులను కట్టేసి దోచుకున్న ఉదంతాలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. రైట్, ఓవరాల్గా ఈ నేపాలీ గ్యాంగ్ దోపిడీలపై మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సో ఏంటి వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా పోలీసులు గమనించినట్టుగా తెలుస్తోంది, చాలా అలర్ట్గా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎలాంటి క్లూస్ లభించాయి, ఎంతమంది ఈ గ్యాంగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సిటీలో ఈ నేపాలీ కిల్లర్ గ్యాంగ్స్ పోలీసులకు సవాల్ విసురుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో 2023లో మమతా మీరా అలియాస్ ఆ గ్యాంగ్ చేసిన ఘటనలే మరోసారి చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారా అన్న ఒక అనుమానాలనైతే పోలీసులు అయితే లేవనెత్తుతున్నారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకసారి పోల్చి చూస్తే మీరా అలియాస్ మమతా ఆ గ్యాంగ్ చేసిన ఘటనలే మళ్ళీ పునరావృతమైనట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ లో ఐపీఎస్ భార్యను హత్య చేసి నగలు దోచుకెళ్లారు. నిన్న తాజాగా జవహర్ నగర్ లో దంపతులను కట్టేసి 60 తులాల గోల్డ్ ను, అదే విధంగా 20 కేజీల వెండిని కూడా దోచుకొని వెళ్లడం జరిగింది. అయితే ఇదంతా కూడా నేపాల్ గ్యాంగ్స్ చేస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. మనం చూసుకోవచ్చు, వాళ్ళైతే పూర్తిగా నమ్మకంగా నమ్మించి అదను చూసి ఇంట్లో వాళ్ళను కూడా పూర్తిగా నమ్మించి దోచుకొని వెళ్తున్నారని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దోచుకుంటున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, సీసీ కెమెరాలను అన్నింటినీ కూడా వాళ్ళు ధ్వంసం చేసి ఆ తర్వాత డివిఆర్లను కూడా ఎత్తుకెళ్లి మాయం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపాలీ గ్యాంగ్స్ కు సంబంధించి పోలీసులు దేశం దాటితే ఏంటి పరిస్థితి, నేపాలీలో ఎవరు కూడా సహకరించట్లేదు, దేశం దాటి వాళ్ళ సొంత దేశానికి నేపాల్కి వెళ్తే అక్కడ ఎవరు సహకరించట్లేదని పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, నమ్మించి వీరంతా కూడా మోసం చేస్తున్నారు. మొత్తంగా నేపాల్ గ్యాంగ్స్ అయితే హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసురుతున్నాయని చెప్పుకోవచ్చు. హరి, రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.